అమ్మా నేను ఇక బయలుదేరుతానమ్మా. ఇదిగోండి అమ్మా, వస్తానమ్మా. బోనం ఎత్తితే మంచిదంటున్నారు కదా, ఆ ఏర్పాట్లు చేద్దాం. అలాగేనండి. అన్నా జరం దానం తినే. నాకు వద్దురా. ఏందన్నా నువ్వు ఇట్లా తిండి మనిస్తే ఎట్టన్నా? గా పోలీసుల కారణం తప్పించుకుంది ఇందుకేనా? అరే మస్తుగా పైసలు కమ్మాయిస్తున్నావు, మంచిగా ఉన్నావు. గసుంటప్పుడు ఎట్లా ఉండాలన్నా? మంచిగా తినాలా, నిమ్మలంగా తాగాల, మంచిగా పండాలా. లేదురా, నా మనసు అయితే మంచిగా లేదు. నన్ను ఇడిచిపెట్టే. అనో ఏందన్నా మనసు గినసరి కొత్త కొత్త మాటలు చెప్తున్నావు? ఏం రా కర్రోడా, బాబ్జీ ఏదో మనసు అంటుండు, నా గురించి ఏమన్నా చెప్తున్నాడా? ఈ టైంలో నీ గురించే మాట్లాడుకోవాలా? నాకేం తక్కువరా. బాబ్జీ అసమంటోళ్ళు ఈ టైంలో నా గురించి కాక ఏ టైంలో మాట్లాడతారు? అరే చేతికి ఏమైంది? ఫ్లాష్ చేసుకున్నా అన్నం ఎట్లా తింటావు? బాబ్జీ నేను తినిపియాలనా? ఆంటీ నువ్వైతే ఇంటికి పో, నాకు తినిపించేటోళ్ళు వస్తారు. పో. ఏంది నీకు తినిపించేటోళ్ళు వస్తారా? రానికి ఎవరున్నారని నీకు? ఈ కర్రోడొక్కడు తప్ప. మీ తానకొస్తే పోలీసోళ్ళు రావాలి, లేదంటే మీ తాన మోసపోయినోళ్ళు ఎవరన్నా మిమ్మల్ని దేవులు ఆడుకుంటూ రావాలి. మా అన్నను నువ్వు మస్తు తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ఇంటికి ఎవరు వస్తారో ఎరికేనా? పోలీసు వస్తారు. ఓ బాబ్జీ, గీని మాటలిని పోలీసు వాళ్ళతో ఏదన్నా వ్యవహారం పెట్టుకున్నావా ఏంది? అదైతే నీకు మంచిది కాదు చెప్తున్నా. నువ్వు ఏడబట్టినా నా అడ్రస్ ఇస్తున్నావు కాబట్టి బతికిపోతున్నావు. ఇంటి దాకా ఎవడొచ్చినా గాని అరే ఎవడ్రా వాడు, ఏడుంటాడు, నా ఇంటి అడ్రస్ ఎట్లిస్తాడని బెదిరించి పంపిస్తున్నా. అందుకే ఎవరు నీ తానకు వస్తలేదు, నీతో గొడవ పడతలేదు. నా కోసం అయితే సాయం చేసినావు కదా, నేనైతే ఇది ఆది పెట్టుకుంటా. నువ్వైతే ఇంటికి పో. జరా నా దిమాగ్ ఖరాబ్ ఉన్నది. ఏ పొద్దు నాతో మంచిగా మాట్లాడినావులే, జరంతా నవ్వుతూ నిమ్మళంగా మాట్లాడితే నీ సొమ్మేమన్నా పోతదా? మా అన్న మాట్లాడితే ఏమొస్తుంది? ఇంటికి పోతే అంకులు మంచిగా కోటర్ వేసుకుని వస్తాడు, మస్తుగా మాట్లాడుతాడు. నువ్వైతే పో. కరోడా మొత్తం నీ దిక్కేలేరా. నువ్వు జరంత కోఆపరేట్ చేసుంటే బాబ్జీ నేను ఎప్పుడో కలిసిపెట్టోడం. నీ కోఆపరేట్ చేస్తే నన్ను ఇంట్లో ఉండేస్తావా? ఏ పొద్దో ఇంట్లోకి వెళ్ళి బయటకు గుంజుకొచ్చి ఈదిలో పడేసేదానివి. ముందు నువ్వైతే పో. పోకుండా ఏడే ఉంటానా ఏంది? పోతాది. అన్నా ఏందన్నా సోదా ఇస్తున్నావు? అరే నా పూరి మీదకి ఎవరో వస్తుర్రా. వాళ్ళెవరో నా పూరిని చంపనికి చూసిర్రు. ఆల్రెడీ నువ్వు వాళ్ళ బొక్కలు ఇరగొట్టినావు కదన్నా, ఇంకా ఏం సోదా ఇస్తున్నావు? ఆ దినం కొట్టినా ఇడిచిపెట్టిరా, మళ్ళీ రాలే. సాలెగాళ్ళు మస్తు తప్పు చేస్తుర్రా. సర్లే అన్నా, వాళ్ళ కథ మనకెందుకు? ఇడిచిపెట్టి ముందు నువ్వు జరంత తిను. నా పూరిని చంపనికి చూస్తుర్రంటే మనసంతా ఆగమాగం ఉన్నదిరా. సరే అన్నా, వాళ్ళ కథ రేపు చూద్దాం. ముందు నువ్వైతే తిను. నొక్కరా. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? ఓ డాక్టర్ సార్, రూమ్లోనే ఉన్నా సారు. ఏం సారు? పాప నిన్నే కలవరిస్తోంది. వెంటనే రా. గట్లనే సార్, ఇప్పుడే వస్తా. అరే బాలు, సంజీవిని హాస్పిటల్కి పోవాలి, జల్దీ బండిది. ఈ టైంలో ఏడకన్నా? డాక్టర్ సార్ ఫోన్ చేసిండు,
పాప నన్నే కలవరిస్తుందంట. జల్దీ రమ్మన్నాడు. గట్లనా? ఏమైందన్నా? ఆడు కూతునే కదరా తెలిసేటిది. గీడనే పంచాయతీ పెడితే ఎట్లా తెలుస్తుంది? జల్దీ నా బండిది తీరా. రాన్నా. భోజనానికి వస్తావా? రావే. ఎలా తింటావో నేను చూస్తాను. ఓ కన్నయ్య, మీ అమ్మ నీకోసం ఇప్పటి వరకు తినలేదు నాన్నా. కాసేపు పడుకోరా. ఏంటి దమయంతి, అన్నం పారేస్తున్నావు? అందరం తిన్నాంగా, అందుకే మిగిలింది బయట పారేస్తున్నాను. కళ్యాణ్ ఇంకా భోంచేయలేదు, అప్పుడే అన్నం అలా ఎలా పారేస్తావు? ఏంటి, కళ్యాణి ఇంకా తినలేదా? నేనింకా తినేసిందేమో అనుకున్నాను. ఎలా అనుకుంటావు? వచ్చిన దగ్గర నుంచి కన్నయ్య భుజం దిగలేదు. వీణ్ణి ఓదారుస్తూ ఉంది కదా. మనం తిన్న తర్వాత కళ్యాణిని పిలుద్దామని చెప్పాను కదా. ఇప్పుడే కన్నయ్య నాకిచ్చి తినడానికి వెళ్ళింది. నువ్వేమో ఇంతలో పారేశావు. అయ్యో, నాతో అలా అన్నావా? నేనేదో ఆలోచనలో ఉండి ఆ మాటలు వినలేదనుపమా. నువ్వు మాట్లాడే ముందు, ఏదైనా పనిచేసే ముందు వెనక ముందు ఆలోచించావు కదా. పాపం పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఆహా, మొహం ఏం వెలిగిపోతుంది. కోడలు పస్తులుంటే అంత ఆనందంగా ఉందా నీకు? అది తినలేదని నాకేం తెలుసండి. ఓ మనిషి ఆకలితో పస్తులుంటే ఆనందపడేంత శాడిజం నీలో ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏం మనిషివే నువ్వు. ఛీ! కళ్యాణి అంటే చాలు అందరికీ అంత అభిమానం ఎందుకు నాకు అర్థం కాదు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ దెయ్యాల గోలబడలేక ఇదిగో ఎవరు తెచ్చారో చూడు. ఎవరమ్మా ఇతను? అదేంటి గెటప్ చూడగానే గుర్తుపట్టాలే. చిన్న పిల్లకాయలు వాళ్ళకెట్ట తెలుస్తుంది గాని నువ్వైతే లోపలికి రా. ఇతనెవరు? చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు. అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లోపలికి ఎందుకు తీసుకొస్తున్నారు? స్టేజ్ మీద కూడా సేమ్ రియాక్షన్. స్టేజా? అసలు ఈ స్టేజ్ ఏంటమ్మా? అంటే మన ఖైరతాబాద్ స్టేజ్ కాడ అందరూ ఇతను చూసి భయపడతా ఉంటే అర్థమైంది. పెద్ద మాంత్రికుడని అందుకే తీసుకొచ్చాను. నేనేదో కామెడీ షోలో గెటప్ వేస్తే నన్ను నిజంగానే మాంత్రికుడు అనుకుంది, పిచ్చిది. అమ్మా, నా రెమ్యునరేషన్ 1116. ఏంటమ్మా, ఏదో ఆర్టిస్ట్ లాగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు? ఈ కాలం జనాలకి అట్టా చెప్తేనే అర్థం అవుతుందని అట్టా చెప్పా. మీరు దయ్యానికి భయపడుతున్నారని అతన్ని తీసుకొస్తే మీ ప్రెస్ లో అతను భయపడుతున్నారేంది?
హ్మ్, హ్మ్.